Welcome to my channel Learn and Grow. Today our topic is wave shaping circuits. First of all, we need to know that what is wave. A signal can also be called as wave. Every wave has a certain shape. అంటే ఒక సిగ్నల్ని సింపుల్గా ఏమనొచ్చు అంటే వేవ్ అని అనొచ్చు. సో ఇక్కడ సిగ్నల్స్ అనేవి మనకి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్సాయిడల్ వేవ్, స్క్వేర్ వేవ్, ట్రయాంగులర్ వేవ్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సైన్సాయిడల్ వేవ్. Sinusoidal wave. Second one sawtooth wave. Third one square wave. And fourth one triangular wave. ఇక్కడ x యాక్సిస్ మీద టైం పీరియడ్ ఇండికేట్ చేస్తాం అండ్ y యాక్సిస్ మీద యాంప్లిట్యూడ్ ఆర్ వోల్టేజ్ అనేది తీసుకుంటాం. వేవ్ షేపింగ్. సో అసలు వేవ్ షేపింగ్ అంటే ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ది షేప్ ఆఫ్ ది వేవ్ వైల్ పాసింగ్ త్రూ ఎన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ వేవ్ షేపింగ్. సో ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేది తీసుకుంటే మనం ఇన్పుట్లో ఒక సిగ్నల్ అనేది ఇచ్చాం. సో దీని యొక్క షేప్ అవుట్పుట్కి వచ్చేటప్పటికి చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కట్టింగ్ అవ్వచ్చు, లేదు అంటే క్లాంప్ అవ్వచ్చు, వోల్టేజ్ లెవెల్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. సో ఇలా అంటే మనం ఏదైనా ఒక సిగ్నల్ పంపిస్తే దాని యొక్క షేప్ అనేది చేంజ్ అయ్యి అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే వేవ్ షేపింగ్ అంటారు. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేవ్ షేపింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లీనియర్ వేవ్ షేపింగ్, సెకండ్ వన్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. లీనియర్ వేవ్ షేపింగ్. The process of changing the shape of the non-sinusoidal signal while passing through a linear network is called linear wave shaping. So linear wave shaping అంటే ఒక లీనియర్ నెట్వర్క్ తీసుకుంటే ఇన్పుట్స్ అనేవి నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ అనేది ఇన్పుట్ ఇస్తాం అండ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ అంటే ఏం తీసుకోవచ్చు? ట్రయాంగులర్ వేవ్, సాతూత్ వేవ్. సో ఇవన్నీ కూడా నాన్ సైన్సాయిడల్ సిగ్నల్స్. సో వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు లీనియర్ నెట్వర్క్ నుంచి పాస్ చేసినప్పుడు. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే లీనియర్ వేవ్ షేపింగ్ అంటాం. లీనియర్ నెట్వర్క్ మీన్స్ లీనియర్ ఎలిమెంట్స్. సో లీనియర్ నెట్వర్క్లో అంటే లీనియర్ నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ ఎలిమెంట్స్. సో లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏం తీసుకుంటాం? ప్యాసివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, లో పాస్ ఆర్సీ సర్క్యూట్, హై పాస్ ఆర్సీ సర్క్యూట్స్లో ఎక్కువ లీనియర్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ నాన్ లీనియర్ నెట్వర్క్. నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ది షేప్ ఆఫ్ ది సైన్సాయిడల్ సిగ్నల్ వైల్ పాసింగ్ త్రూ ఏ నాన్ లీనియర్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. సో ఇక్కడ మనం నాన్ లీనియర్ నెట్వర్క్ అనేది తీసుకుంటే నాన్ లీనియర్ నెట్వర్క్. సో ఇక్కడ మన సైన్సాయిడల్ సిగ్నల్ అనేది ఇన్పుట్ ఇస్తాం అండ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అంటే మనం ఇక్కడ నాన్ లీనియర్ నెట్వర్క్కి సైన్సాయిడల్ సిగ్నల్ అనేది ఇన్పుట్ ఇస్తే ఈ సిగ్నల్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ అంటారు. సో నాన్ లీనియర్ నెట్వర్క్ మీన్స్ యాక్టివ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం ఏ ఎలిమెంట్స్ యూజ్ చేస్తామంటే యాక్టివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, వీటిని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ అనేవి తీసుకుంటాం నాన్ లీనియర్ వేవ్ షేపింగ్కి ఎగ్జాంపుల్స్.